ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 30 తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తులారాశి వారికి 100% ఇలానే జరుగుతుంది. మరి ఇంతకీ జూలై 30 తేదీన బుధవారం మధ్యాహ్నం తులారాశిలో జన్మించిన వ్యక్తులకు వీరి జీవితంలో ఏం జరగబోతుంది? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు మునుముందు చూడబోతున్న ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా? ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో ఈ యొక్క జన్మించిన వ్యక్తులు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారనమాట. అయితే శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉన్న ఒడిదుడుకులను ఎదుర్కొని పైకి ఏ విధంగా రావాలి, అదేవిధంగా డబ్బు ఏ విధంగా సంపాదించాలి, కష్ట సుఖాలు ఏ విధంగా అయితే మనిషికి ఉంటాయో అదేవిధంగా ప్రస్తుతం మీరు ఏదైతే సమస్యల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వాటి నుంచి బయటపడి ఏ విధంగా ఉన్నత స్థాయికి వెళ్లాలని ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అయినా కూడా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎవరైనా తెలిసిన వ్యక్తులు హెల్ప్ చేయాలి అంటే అసలు వెనకాడరనమాట. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారం వలన ఒక్కొక్కసారి నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో ఈ యొక్క రాశి వారు ఒకవేళ మీకు ఆ వైపుగా అడుగులు వేయాలని మీకు థాట్స్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అందులో నెంబర్ 1 రాణిస్తారని చెప్తున్నారు పండితులు. అయితే ఈ యొక్క రాశి వారు ఎవరికైనా సహాయం చేసే గుణం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశిలో చాలా మంది వ్యక్తులకు దానివల్ల కొన్నిసార్లు మీరు మోసపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశిలో కొంతమందికి కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకునేంత విధంగా ఎక్కువగా కోపతాపాలను ఇతర వ్యక్తుల మీద చూపించడం జరుగుతుంది. దానివల్ల కొన్ని బంధాలు మీరు కోల్పోతారు. కాబట్టి దయచేసి మీలో ఎవరైనా సరే ఈ విధంగా కోపతాపాలను కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉన్నట్లయితే దయచేసి మీకు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారి జీవిత భాగస్వామి విషయంలో కొన్ని సమస్యలు ఎదురైనా కూడా క్రమక్రమంగా అవన్నీ కూడా సమసిపోతాయి. ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అండి. రాబోయే రోజుల్లో మీకు ఫారిన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి. అటువంటి అవకాశాలు వస్తే దయచేసి ఎవరు కూడా వదులుకోకూడదు. ఇక వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే నిరంతరం కష్టపడతారో వారికి మాత్రమే వారి లైఫ్లో చేంజెస్ వస్తాయండి, అందరికీ కాదు. గుర్తుపెట్టుకోవాలి తులారాశి వారు. ఇక దీంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతిభని అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక అదేవిధంగా జూలై 30 తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తులారాశి వారికి 100% ఇలానే జరుగుతుంది. ఇంతకు ఏం జరుగుతుంది అంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే నిరంతరం కష్టపడి పనిచేస్తూ వ్యాపారంలో వృద్ధి చెందాలని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారికి బుధవారం మధ్యాహ్నం నుంచి అందుకు సూచనలు వస్తూ ఉంటారన్నమాట. అంటే లాభాలు రావడం, నష్టాల ఊబిల నుంచి బయటపడుతూ ఆర్థికంగా ఎదుగుదల రావడం, అప్పటి నుంచి మీకు సూచనలు స్టార్ట్ అవుతాయండి. బుధవారం మధ్యాహ్నం నుంచి కూడా ఆ 2 గంటల తర్వాత మీకు అద్భుతమైన సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. కాబట్టి ఈ సమయంలో వ్యాపారపరంగా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా 100% కలిసి వస్తుంది. నూతనంగా ఏమైనా ప్రయోగాలు చేయాలంటే ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు పండితులు. సో చూసారు కదా తులారాశి వారు జూలై 30 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.